మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం పెదగోగులపల్లె మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ల కుమారుడు మియం బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు చిలంకూరి రమేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాసి వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 15వ తేదీన సిఎస్పురం మండలం పెదగోగులపల్లి గ్రామంలో మిరియం బాబు అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. ఆ హత్యని మన సిఎస్పురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 20గా నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ హత్యలో ఇరు వర్గాల వారు కూడా కనిగిరి కోర్టులో సివిల్ కేసులు వేసుకొని అవి ప్రస్తుతానికి వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో 15వ తేదీ ఉదయం చిలంకూరి రమేష్ పొలంలోకి వెళ్ళి షెడ్ నిర్మించాలని ప్రయత్నిస్తే దాన్ని మరొక వర్గం వారైన మిరియం వెంకటేశ్వర్లు, అతని కుమారులైన బాబు, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ పొలాన్ని అనుభవించనివ్వట్లేదు, వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరినైనా చంపితే భయపడి పొలం జోలికి రారు అని అతను ఆ రోజు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని చంపాలి అని భావించుకొని ఒక ముద్దుకత్తి తీసుకొని తిరుగుతా ముందుగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మిరియం వెంకటేశ్వర్లు అన్న అతను తన ఇంటి దగ్గర నుంచి పొలం వెళ్తూ ఉంటే ఇతను ఇంటి మీదగానే రమేష్ ఇంటి మీదగానే పోవాలి. రమేష్ ఇంటి వద్దకు వచ్చేసరికి రమేష్ భార్య, తల్లి అతన్ని ఆపి అతనితో గొడవ పట్టుకున్నారు. అప్పటికే ఎవరో ఒకరిని చంపాలి అని నిర్ణయించుకుని ఉన్న రమేష్ అదే సరైన సమయం అని